హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీతో మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయండి. తర్వాత ఉల్లిపాయలు, అల్లం తెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు వేసుకొని అట్లగారితోని కలుపుతూ ఉండండి. చిన్న కుక్కర్లోనే చేస్తున్నాను ఈరోజు. కొంచెం ఒక 3 మెంబర్స్కే, అందుకనిసే కుక్కర్లో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకేనా? ఎందుకంటే చికెన్ కొంచెం తీసుకొచ్చాను, అంత నీట్గా వాష్ చేస్తున్నాను. అందులోనే అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసాను, కారం ఒక స్పూన్ వేసాను, ఆలు కూడా ఒక స్పూన్ వేసాను. కొంచెం చిటికినంత పసుపు వేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకున్నట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్. పెరుగు వేసుకున్న తర్వాత చికెన్ మసాలా ఇది చెప్పేసాను. ఫస్ట్ చికెన్ మసాలా వేసుకోండి, తర్వాత పెరుగు వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా ముక్కలకు ఉప్పు కారం అన్నీ పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నట్టయితే ఉప్పు కారము పసుపు మసాలా అనేది ముక్కలకి పడుతుంది. ముక్కలు పడడం వల్ల ముక్కలు చాలా బాగుంటాయి కూడా. పెరుగు వేయడం వల్ల కొంచెం స్మూత్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కలుపుకున్న తర్వాత అలానే కుక్కర్లోని ఆల్రెడీ ముందు ఉల్లిపాయలు వేసాం కదా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, అందులోనే ఈ చికెన్ కూడా వేసేయండి. వేసినాక కొంచెం బాగా కలుపుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేయండి, కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. యాలక్క, ధనియాలు, చెక్క, నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడాను పెట్టుకున్న తర్వాత వాటిని ఒక 2 మినిట్స్ పక్కన ఉంచండి. తర్వాత అందులో వేసుకోండి, ఎందుకంటే అది ఫ్రై అవుతుంది కదా చికెన్, అందుకనేసి. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ వేసాక కూడా బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. నెక్స్ట్ 2 గ్లాసులు ఒక 10 మినిట్స్ నానబెట్టుకొని ఉంచుకోండి, సరిపోతుంది. బాస్మతి రైస్ చేస్తున్నాను. నానబెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత ఆ కుక్కర్లో వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వాటర్ మనం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత వాటర్ 2 గ్లాసులు బియ్యం వేసాం కాబట్టి 3 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది బాస్మతి రైస్కి. బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది, రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. సో అందుకని 3 గ్లాసులు వాటర్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వేసుకున్న తర్వాత ఒకసారిగా మొత్తాన్ని కలుపుకోండి. మంచిగాను కలుపుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. 2 స్పూన్స్ వేసిన తర్వాత కొత్తిమీర కూడా కొంచెంగా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? తర్వాత మూత పెట్టేయండి. మూత పెట్టిన తర్వాత 10 మినిట్స్, నేనైతే విజిల్స్ చూడను, 10 మినిట్స్ తర్వాత చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అగోని బిర్యానీ రెడీ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది. మా బాబు తింటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, సూపర్ అంటున్నాడు, తగ్గేదే లేదు అంటున్నాడు. చాలా బాగుందని కూడా చెప్పాడు. చూడండి ఎలా తింటున్నాడు. నెక్స్ట్ ఇంకా అది కాకుండా చికెన్ అండ్ ఎగ్ కర్రీ చేసాము ఇంట్లో. ఇది వీడియో తీయలేదు, బిర్యానీ ఒకటే వీడియో తీసాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.